ముందుగా తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్తే. విద్యార్థులందరికీ మరీ అభినందనలు. మీకు 2 రకాల అభినందనలు. ఒకటి, ఈ కరోనా క్లిష్ట సమయంలో ఏ ఇబ్బంది లేకుండా మీరు అన్ని పరీక్షలు పూర్తి చేసి ఎంసెట్లో క్వాలిఫై అయ్యి ర్యాంకు సాధించి ప్రొఫెషనల్ కోర్సులో చేరారు. ఈ కరోనాతో ఏమి ఇబ్బంది పడకుండా ఉండటం ఒక ఎత్తు. రెండోది, కొత్త కోర్సులో, కొత్త జీవితంలో, కొత్త ప్రొఫెషనల్ కోర్సులో చేరినందుకు మరోసారి మరీ అభినందిస్తున్నా విద్యార్థులందరికీ. అయితే ఈ కరోనా అనేది మళ్ళీ కూడా రావచ్చు అనేది చాలా వార్తలు వస్తున్నాయి. చాలా ముందు రోజుల్లో చాలా వార్తలు వస్తుంది. దానికి నాకు ఒకటే సూచన, మీరు ముందు భయపడబాకండి. చాలా టీవీలు, పత్రికలు అన్నీ భయాన్ని సృష్టిస్తాయి. భయపడితే ఏమవుతుందంటే మన ఎండోక్రైన్ సిస్టము, మన బాడీ అంతా మారిపోతుంది, ఆ ఫంక్షనే మారిపోతుంది. ఉదాహరణకి మనం ఇక్కడ ఎదురుగా చిన్న పావులాంటి వచ్చింది అనుకోండి, ఒకసారి ఏం వస్తుంది, బాడీ అంతా రియాక్ట్ అయిపోతుంది. అట్లా భయపడితే చాలా బ్యాడ్ రియాక్షన్స్ అన్నీ వస్తాయి. కరోనా దానికి ముందు రోజుల్లో కూడా చాలా వస్తుంది, చాలా ఇదంతా వస్తుంది న్యూస్లో, ఇంటర్నెట్లో. దానికి మొదటిగా మీరు చేయాల్సింది భయపడకుండా ఉండటం. ఇది ఎట్లాంటిదంటే ఫ్లూ లాంటిది, ఇంతకుముందు డెంగ్యూ లాంటివి వచ్చినాయి. అట్లాంటిది మరీ భయం క్రియేట్ అవుతుందా అనే ఫీలింగ్ వస్తుంది. దయచేసి భయపడకుండా ఉంటే మీరు చాలా వరకు బాగుంటారు. రెండవది, మంచి ఆహారం. మీరు ముఖ్యంగా అమ్మాయిలు కాబట్టి మీరు తక్కువ తింటారు. అట్లా కాకుండా మంచి ఆహారం తీసుకోవడం. ఆహారం అంటే పెద్ద రిచ్గా ఉండక్కర్లేదు. చాలా ఆహారాన్ని మీరు ఎక్కువ నార్మల్గా 90% రైస్, మిగతా 10% కర్రీస్ తింటారు. దాన్నే మార్చండి. 40% కర్రీస్, కూరలు, మిగతా 50% రైస్ తింటే ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది. దీనికి తోడు మీరు అమ్మాయిలను ఇంట్లో కూర్చోకుండా కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తే, ఎండకు ఎక్స్పోజ్ అయితే న్యాచురల్గా ఇదనే కాదు, ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ అయినా, ఏ వైరల్ డిసీజ్ అయినా దూరంగా ఉంటుంది. సో ఇది ఎందుకు ఇంతసేపు చెప్తున్నానంటే, ముందు రోజుల్లో నెక్స్ట్ 10-15 డేస్లో విపరీతమైన మీడియాలో విపరీతమైన భయం క్రియేట్ చేస్తారు. దానికి ఆడలెత్తిపోతారు. అది అందుకని మీరు చిన్న జాతులు వీటన్నిటికీ కరోనా ఫైట్ చేయడానికి హాస్పిటల్స్ ఫైట్ చేయలేదు, డాక్టర్లు ఫైట్ చేయలేదు, మెడిసిన్స్ ఫైట్ చేయలేదు. ఎవరు ఫైట్ చేయాలంటే మనమే ఫైట్ చేయాలి. మన ఇమ్యూన్ సిస్టము, మన వ్యాధి నిరోధక శక్తి ఫైట్ చేయాలి. మనమే ఫైట్ చేయాలి. వేరే వాళ్ళు ఎవరు ఫైట్ చేయలేరు. మెడిసిన్స్ వల్ల ఉంటుంది, డెఫినెట్గా ఉపశమనం ఉంటుంది, కానీ చాలా తక్కువ ఉంటుంది. సో మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటే, మనం గట్టిగా ఉంటే, మనం శక్తివంతంగా ఉంటే ఇదే కాదు, ఏ బ్యాక్టీరియల్ డిసీజ్ కానీ, ఏ జబ్బులు కానీ దగ్గరికి రాకుండా ఉంటుంది. ముందు రోజుల్లో నెక్స్ట్ వీక్లో చాలా విపరీతంగా ఇప్పటికే మొదలైంది, ప్రచారం అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు పాటించండి. ఆ జాగ్రత్తలతో పాటు కొద్దిగా మంచి ఆహారం తీసుకొని, కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి భయం లేకుండా ఉండండి. సో ఉంటే మీకు అందరూ ఎక్కువ మంది 99% సేఫ్గానే ఉంటారని భావిస్తున్నాను. తర్వాత మరోసారి మీరు కొత్త కోర్సులో, ప్రొఫెషనల్ కోర్సులో చేరారు. చాలా సంతోషం, చాలా అభినందనీయం. ఈ కోర్సులో చేరిన తర్వాత మీరు ఏం చేయాలి? ఏం చేస్తాము? 10th క్లాస్ చదివినట్టే చదువుతాము, ఇంటర్మీడియట్ చదివినట్టే చదువుతాము అనే భావన చాలా మందికి ఉంటుంది. అది సరిపోదు. ఈ కోర్సులో చేరిన తర్వాత మీరు ఇంతకు ముందులాగానే ఓన్లీ చదివితేనే సరిపోదు. బాగా చదవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. దాంతో పాటు మీకు మిగతా స్కిల్స్ కూడా, మిగతా నైపుణ్యాలు కూడా అవ్వాలి. ఏమేమి నైపుణ్యాలు అవ్వాలి అంటే, ఒకటి కమ్యూనికేషన్. మీరు భావ వ్యక్తీకరణ ఉండాలి. అంటే మీరు అనుకునేది స్పష్టంగా చెప్పగలిగి ఉండాలి. రెండవది టీమ్ స్పిరిట్. మీరు ఒకళ్ళే పనిచేయటం కాకుండా నలుగురితో పనిచేసే ఇది ఏర్పాటు చేసుకోవాలి. మూడవది క్రియేటివిటీ. అంటే కొద్దిగా కొత్తగా ఆలోచించాలి, సృజనాత్మకంగా ఆలోచించాలి.
ఈ 3-4 అంశాలు ఉంటేనే మీ తల్లిదండ్రులు మీ ఆశయం నెరవేరుతుంది. మీ తల్లిదండ్రులు మీ ఆశయం ఏంటి? ఈ దీంట్లో పరీక్ష పాస్ అవడంతో ఆశయం అవ్వకూడదు. మా అమ్మాయి బాగా చదివి పరీక్ష పాస్ అయ్యి 90% తెచ్చుకుంటే చాలు అనేది మీ ఆశయం అవ్వకూడదు. అది ఎప్పటిదాకా 10th క్లాస్లో ఇంటర్మీడియట్లో అది ఆశయం అయ్యి ఉంటుంది. ఇప్పుడు మీ ఆశయం ఏమవ్వాలంటే బాగా మంచి మార్కులతో పాటు మంచి ఉద్యోగం కావాలి. పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళంతటా వాళ్ళు ఎవరి సపోర్ట్ లేకుండా బతకగలగాలి. దానికి మంచి ఉద్యోగం కావాలి. సో ఈ మంచి ఉద్యోగం కావాలి అంటే ఏం కావాలి దానికి అంటే ఈ 4-5 అంశాలు కావాలి. ఒకటి, బాగా 70-80% మార్కులు కావాలి, బాగా చదువుకోవాలి. దాంతో పాటు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే భావ వ్యక్తీకరణ మీరు చక్కగా మాట్లాడేది అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే అది మీ అందరికి మీకు రాదు. మీరు అందరూ ఇంగ్లీష్ మీడియం చదివి వచ్చి ఉంటారు, కానీ ఇక్కడ పిలిచి మీరు మిమ్మల్ని మాట్లాడి ఉంటే ఏం మాట్లాడలేదు, ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదు. సో అందుకని మా ఫ్యాకల్టీ, ప్రిన్సిపల్, ఫ్యాకల్టీ అందరూ ట్రైన్ చేస్తారు మిమ్మల్ని. మీరు దానికి ప్రోయాక్టివ్గా బిడియం లేకుండా ముందుకు వచ్చి అవ్వాలి. మాకు తెలుసు మీరు చాలాసార్లు ఫెయిల్ అవుతారు. ఎట్లా మొదటిసారి వచ్చినప్పుడు అంత మర్చిపోతారు, రెండోసారి వచ్చినప్పుడు కాళ్ళు వణికిపోతూ ఉంటాయి, మూడోసారి వచ్చినప్పుడు గడగడ అప్పచెప్తారు, 4వసారి వచ్చినప్పుడు ముందు వెనక ముందు చదువుతారు, అన్నిసార్లు ఫెయిల్ అవుతారు. 5వసారి, 6వసారి, 7వసారికి మార్కులు చూస్తే 99% ఉన్న ఉద్యోగం రాదు. సో దాంతో పాటు మీరు నలుగురితో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. దానికి కాలేజీలో ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ప్రాజెక్ట్స్ లాంటివి ఇస్తారు, మిగతా అంశాలు కూడా ఇస్తారు. అట్లా నలుగురితో కలిసి 2-3 కలిపి చేసే ప్రాజెక్టులన్నీ ఇస్తారు. అది మీరు అలవాటు చేసుకోవాలి. అసలు మన జీవితంలోనే అది అలవాటు చేసుకోవాలి. మామూలుగా ఇదని కాదు. ఇప్పటిదాకా మీ అమ్మ నాన్నలు మీకేం చెప్పుకుంటారు? నీ తిండి నువ్వు తిను, నీ చదువు నువ్వు చదువు, నువ్వు ఎవరితో మాట్లాడబాకు, ఎవరితో బాకు, ఏమి మన పరిస్థితులు ఏం చెప్పబాకు, ఇదంతా చెప్పుకుంటారు 15 ఏళ్ళ పాటు. కానీ అట్లా ప్రపంచం నడవదు, అట్లా మీరు బతకలేరు ప్రపంచంలో. నలుగురితో కలిసి చేస్తేనే అవుతుంది. నా జీవిత సత్యం ఏంటంటే, మనం ఎవరికైనా ఒక ముద్ద పెడితే 10 మంది 10 ముద్దలు తీసుకుంటారు. మనం ఎవరినైనా ఒకళ్ళ గురించి మంచిగా మాట్లాడితే 10 మంది మనం మంచిగా మాట్లాడతారు. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ లైఫ్. అంతేకాని మనకు మనం ఉంటే, మనకు మనం చదువుకుంటే, మనకు మనమే ఉంటే ఏ ప్రాజెక్ట్ కూడా ఒక మనిషి చేసేది ఏమి ఉండదు. 10 మంది, 20 మంది, 100 మంది చేస్తారు. ఏ ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్ అయినా పెద్ద ప్రాజెక్ట్ అయినా అది ఇబ్బంది అయితేనే అవుతుంది. అట్లా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. దిస్ ఇస్ ద సెకండ్. అండ్ థర్డ్ ఆస్పెక్ట్, మీరు కొత్తగా ఆలోచించే పరిస్థితి, ఆలోచించే అలవాటు అవ్వాలి. మోసపట్టినట్టు కాకుండా, ఇంతకుముందు ఆలోచించిందే కాకుండా, సో కొత్తగా ఆలోచించే పరిస్థితి రావాలి. ప్రతిదీ క్వశ్చన్ వై ఇట్ ఈజ్, ఎందుకు అవుతుంది ఇట్లా, ఎందుకు ఇట్లా జరగాలి, ఇంకో రకంగా ఎందుకు జరగకూడదు. అది మీ అమ్మాయిలకైతే అసలు నువ్వు ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నావు అని భయపెట్టుంటారు ఇప్పటిదాకా. సో కొత్తగా ఎవరన్నా వేరుగా ఆలోచిస్తే నువ్వు ఎదురు చూస్తున్నావా, లేకపోతే నువ్వు వేరుగా ఆలోచిస్తున్నావా? ఏం కాదు, మీరు కొత్తగా ఆలోచించాలి. ఈ ప్రపంచం ఎట్లా పోతుంది అంటే, ఈ 21st సెంచరీలో ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే, ఎవరు ధనవంతులయ్యారు, ఎవరు భాగ్యవంతులయ్యారు అంటే, కార్లు తయారు చేసేవాళ్ళు భాగ్యవంతులు అవలా. అంతకుముందు రోజుల్లో కార్లు తయారు చేసేవాళ్ళు భాగ్యవంతులు, టయోటా, బెంజీ, ఇలా. ఏరోప్లేన్ తయారు చేసేవాళ్ళు భాగ్యవంతులు కావాలా, అంతే ఉన్నారు. లేకపోతే పెద్ద ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు కూడా భాగ్యవంతులు అవలా. ఎవరు భాగ్యవంతులయ్యారు ఈ మధ్యకాలంలో అంటే, వాట్సాప్ వాళ్ళు భాగ్యవంతులయ్యారు, ఫేస్బుక్ వాళ్ళు భాగ్యవంతులయ్యారు, ట్విట్టర్ వాళ్ళు భాగ్యవంతులయ్యారు. ఏంటి ఇంతకుముందు కార్ల కంపెనీకి, ఏరోప్లేన్స్ కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే, కార్ల కంపెనీ అంత పని చేస్తే అంత డబ్బు వస్తుంది, ఏరోప్లేన్స్ కూడా అంతే, ఉదయం నుంచి సాయంత్రం పని చేస్తారు, డబ్బు వస్తుంది.
కానీ ఈ కంపెనీలు ఈ ఐడియా ఏంటి అంటే రాత్రి మాలో డబ్బులు వస్తాయి, 24 గంటలు డబ్బులు వస్తాయి. అమెరికా వాడు నిద్రపోతూ ఉంటాడు, మనమేమో వాడికి డబ్బులు పే చేస్తుంటాం, వాడికి నిద్రపోయేటప్పుడు కూడా సంపాదిస్తాం. దట్ ఈస్ ద ఐడియా. అది ఏమి పెద్ద పెద్ద ఆఫీసులు పెద్ద పెద్ద ఏమి ఉండదు, ఓన్లీ ఐడియా. ఐడియా ఏంటంటే కనెక్టింగ్ ద పీపుల్. మనుషులు ఒకరికొకరు మాట్లాడుకుందాం అనుకున్నారు. ఎట్లా మాట్లాడుకుందాం అనుకున్నారు? ముందట్లో పోస్ట్ కార్డు ఉండేది 15 రోజులు, అది వద్దనుకున్నారు. తర్వాత టెలిగ్రామ్ ఉండేది 2 రోజులు, అట్లాంటి టెలిఫోన్ ఉండేది, అది కూడా కాదు, మన చేతిలో ఉండాలి, మాట్లాడుకోవాలి. అది ఐడియా. సో ఈ సెంచరీ అంతా ఇట్ ఈస్ ద ఐడియాస్, సెంచరీ ఆఫ్ ఐడియాస్. ఎవరు గొప్ప గొప్ప ఐడియాస్ ఉంటే వాళ్ళు ధనవంతులే, వాళ్ళు గొప్ప గొప్ప పైపు. అది అందుకని ప్రతి విషయాన్ని మనం కొత్తగా ఆలోచించే దృక్పథం నేర్చుకోవాలి, కొంచెం కొత్తగా ఆలోచించేందుకు నేర్చుకోవాలి. అప్పుడు వీళ్ళకి చాలా మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగం రావడంలో కూడా మంచి మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఈ పిల్లలు మొత్తం నేనంతా మీరు అనుకునేదాన్ని సరిగ్గా విరుద్ధంగా చెప్పాను కదా. సో మీరు పిల్లలు ఆడపిల్లలు ఎవరితో మాట్లాడుకోకున్నారు, నేనేం మాట్లాడమని చెప్తున్నా. అట్లానే మీరు నీ పని నువ్వు చేసుకో, ఎవరితో ఏం పంచుకోబోతున్నారు, నేనేమో అందరూ అన్ని భోజనంతో సహా పంచుకోమని చెప్తున్నా. తర్వాత అసలు వేరే కొత్తగా ఆలోచించొద్దు, మీరు అది ఎదిరించినట్టు బయట నేనేమో కొత్తగా ఆలోచించడని చెప్తున్నా. దిస్ ఇస్ ఆల్ ఎస్. దీంతో పాటు కాస్త చదువుంటే షూట్ గెట్ జాబ్, మీకు గ్యారెంటీగా ఉద్యోగం వస్తుంది. అందుకనే ఇప్పుడు ఏం చేయబోతున్నారు సరిగ్గా ఇప్పుడు ఆలోచిస్తుంది కదా, దానికి ఎక్స్పాండెడ్ గా విరుద్ధంగా కొత్తగా చేయాలి. చేస్తే మీకు తప్పకుండా అమ్మాయిలకి ఉద్యోగాలు అవుతాయి. అవ్వాలి, మామూలు ఉద్యోగం కూడా కాదు, మంచి ఉద్యోగాలు అవ్వాలి. దిస్ ఇస్ హౌ వి హావ్ టు థింక్. సో ఈ నేపథ్యంలో తల్లిదండ్రులుగా మీరేం చేయాలి? తల్లిదండ్రులుగా మీరేం చేయాలి అంటే మేమేం చేస్తాం సార్, మీరు ఫీజు కట్టుకుంటే ఫీజు కట్టాలి, వెళ్ళిపోతాం అంతే. అది కాదు. తల్లిదండ్రులుగా మీరు అందరూ ఉన్నారు, ఒక పక్క తల్లిదండ్రులు ఉన్నారు, ఒక పక్క విద్యార్థులు ఉన్నారు, ఒక పక్క మేము ఇన్స్టిట్యూట్. మన ముగ్గురికి సరైన అవగాహన ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. లేకపోతే మేము వచ్చేసి మీరు అది వేరే అపార్థం చేసుకొని అట్లా. ఉదాహరణకి మేము ఏదో ఇందాక నేను చెప్పినట్టు ఏదో ప్రోగ్రామ్ పెట్టి 7 దాకా 8 దాకా ఉంచామన్నాడు. మీరు అనుకుంటారు ఆడపిల్లల్ని 8 దాకా ఉంచారేంటి వీళ్ళు అనుకుంటారు. దాని పర్పస్ తెలియదు కదా. అవును కదా. సో కాబట్టి అందరికీ ఒక రకమైన అండర్స్టాండింగ్, మనం ముగ్గురు కలిపి చేస్తేనే ఇది బాగా అవుతుంది, బ్రహ్మాండంగా అవుతుంది. సో మొదటిది తల్లిదండ్రులుగా మీరు చేయాల్సిన ఫీజులు కడతారే. సో దానికంటే మించి మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు ఈ 2 నెలల నుంచి ఈ పిల్లల్ని విపరీతంగా మీరు డిస్కరేజ్ చేసి ఉంటారు, నిరాశపరుచుంటారు. ఎందుకని? ఎంసెట్లో ర్యాంక్ రాలేదు, అంతే కదా. సో ఎంసెట్లో ర్యాంక్ రాకపోతే ఏమవుతుంది అంటే, కాలేజీ వాళ్ళు ఇంటర్మీడియట్ కాలేజీ వాళ్ళు అట్లా చెప్పుకుంటారు, ఎంసెట్ వస్తేనే జీవితం, లేకపోతే జీవితం లేదు అని. అది మీరు నమ్మారు కదా. సో అందుకని నేను 40,000 ర్యాంక్ వస్తే 45,000 ర్యాంక్ వస్తే నువ్వు ఎందుకు పనికి రావు, నేను ఎందుకు హోప్లెస్, అరుగులు పక్కన ఇంటాల దగ్గర అపార్ట్మెంట్ దగ్గర నా మౌన్ చూసుకోలేకపోతున్నాను. ఇదంతా రకరకాలుగా ఎన్ని రకాలుగా అయితే అన్ని రకాలు మేము డిస్క్రైబ్ చేస్తుంటారు పిల్లలు. చివరికి చిన్న చిన్నవి కూడా, ఈరోజు కొత్తగా వెళ్తున్నాను కదా కాలేజీ, మంచి బట్టలు కొనుక్కుంటే నీకు వచ్చి 35,000 ర్యాంకు చాలా ఈ బట్టలు అని ఉంటారు. సో అలానే రోజు అదే ఇడ్లీ టిఫిన్ పెడతాను, మంచి పూరి దోశ పెట్టమ్మా నాకు ఇష్టం అంటే నీకు వచ్చి 45,000 ర్యాంకు చాలా ఇడ్లీ తిని బతుకున్నాను అంటారు. సో అంత భయంకరంగా డిస్కరేజ్ చేస్తుంటారు కదా. సో డిస్కరేజ్ చేస్తే, నిరాశపరిస్తే ఎవరు ఏమీ చేయలేరు. ఈ వయసులో పిల్లలు డిస్కరేజ్ చేస్తే, నిరాశపరిస్తే ఏమీ చేయలేరు. మీరేం చేయలేరు, నేనేం చేయలేదు.
నిరాశపరుస్తాయి. మనమందరం ఎందుకు, మనందరికీ భారతం తెలుసు కదా, భారతంలో అందరికంటే మంచి యోధుడు కర్ణుడు కదా. కర్ణుడు యుద్ధమే చేయలేము, ఆ శల్య చేశాడు, నిరుత్సాహపరిచాడు. మరి ఇంత చిన్న పిల్లలు మనం నిరుత్సాహపరిస్తే వాళ్ళు ఎక్కడ హుషారుగా చదువుతారు, ఎట్లా చదువుతారు, ఎట్లా బాగవుతారు? దయచేసి నేను మొదటగా చేయాల్సింది ఈ రోజు నుంచి వాళ్ళ ఎంసెట్ ర్యాంక్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి మీరు వాళ్ళని డిస్కరేజ్ చేయడం ఆపేయండి, నిరుత్సాహపరచడం ఆపేయండి. మీరు తల్లి తండ్రి అవ్వచ్చు, కానీ నిరుత్సాహపరిస్తే ఎవరు ఏమీ పని చేయలేరు. వాళ్ళకి ఈ వయసులో నువ్వు పరిగెత్తావు, బాగా పరిగెత్తావు, ఇంకా పరిగెత్తావు, నువ్వు గెలుస్తావు అంటే పరిగెత్తారు. నువ్వు పరిగెత్తలేవు, నీకు అసలు కాళ్ళు లేవు, నీకు అసలు చేతులు లేవు అంటే వాడు ముందే పొరపడు. అది మీరు కరెక్ట్ ఉండాలి. చాలా మంది వాళ్ళ మీద ముద్ర, నువ్వు ఎందుకు పనికిరావు అని. ఆ కాలేజీ వాడు ఒక ముద్ర, దానితో మీరు ఒక ముద్ర. ఎవరు ఇక వేస్ట్ కాదు ఈ ప్రపంచంలో, ఎవరికి సరిపడా పని వాడుతుంటారు. అందుకని ఎవరు ఇక వేస్ట్ అని చెప్పడానికి లేదు. అది ఫస్ట్ థింగ్ నేను చేయాల్సింది. ఫస్ట్. రెండవది, ఆడపిల్లలు కాబట్టి ఆ ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ మీరు గమనించుకోవాల్సిందంటే వీళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి విభిన్నతో ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉంటాయి. కానీ ఎక్కువ రోజులు ఇది ఆబ్సెంట్ అవ్వకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ ఇంజనీరింగ్ కోర్సులు కనెక్టెడ్గా ఉంటాయి, ఒకదానికి ఆధారపడి ఉంటాయి. మనం వారం రోజులు 2 రోజులే కదా, పోతే 5 రోజులు వచ్చాం కదా బాగానే ఉంటుంది అనుకోవడానికి లేదు. సో 2 రోజులు ఆ ఫండమెంటల్స్ కనుకపోతే మిగతా 5 రోజులు, మిగతా 10 రోజులు కూడా ఒకసారి వేస్ట్ అవుతాయి. అందుకని రెగ్యులర్గా కాలేజీకి వచ్చేటట్టు చూడండి, అప్పుడప్పుడు వచ్చి కాలేజీ వాళ్ళతో మాట్లాడండి. అది బాగా అవుతుందా లేదా ఏంటి అనేది. దిస్ ఈజ్ ద సెకండ్ థింగ్. ఈ రెండోది మీరు తల్లిదండ్రులుగా చేయాల్సింది. మూడవది, మీకు చిన్న ఇష్యూస్ ఉంటాయి. సో అది మీరు ఎట్లా తీసుకున్నారనేది, రెగ్యులర్గా కాలేజీకి వస్తున్నారా లేదా అని గమనించండి. అది రెగ్యులర్గా కాలేజీకి రావటం లేదు అంటే ఏదో అన్ప్లెజెంట్నెస్ ఉంది. మామూలుగా హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు అప్పుడప్పుడు, కానీ వాళ్ళకి ఏదో ఇష్యూ ఉంది పక్కన వాళ్ళతోనో టీచర్స్తోనో ఏదో. అందుకని మీరు ఒకసారి వచ్చి ఆ కన్సర్న్ టీచర్తో, ఆ కౌన్సిలర్తో లేకపోతే ప్రిన్సిపల్తో మాట్లాడితే ఏదైనా ఇష్యూ ఉంటే వీ కెన్ క్లారిఫై. అంతేగాని ఎంఐ పోవట్లేదు అని మీరు జస్ట్ లైక్ దట్ కూర్చుంటే చాలా రోజులు పోకపోతే వాళ్ళకి ఇబ్బంది, బేసిక్ దాంట్లోనే ఇబ్బంది అవుతుంది, పరీక్ష కూడా సరిగ్గా రాయలేని పరిస్థితి. సో అది రెండవది. మూడవది, మీకు చిన్న ఇష్యూస్ ఉంటాయి. అది మీకు చాలాసార్లు ఓవర్ రియాక్ట్ అవుతుంటారు. ఎట్లాంటి ఇష్యూస్ అంటే, మీరు బస్సులో పంపిస్తారు పిల్లల్ని, మీ ఇంటి దాకా రోడ్డు ఉంటుంది. సో వాళ్ళేమో అక్కడ దించెళ్తారు. దానికి మీరు చాలా కోపం వస్తుంది, చాలా ఇదైపోతారు. కానీ దిస్ ఇస్ వన్ ఎస్. కానీ అట్లా ప్రతి సందులో తిరిగితే 1 hour ట్రావెల్ 3 hours పడుతుంది, 3 గంటలు పడుతుంది. 1 గంటలో వెళ్ళాల్సింది 30 గంటలు వెళ్ళాల్సింది 2 గంటలు పడుతుంది. రెండోది, అంతకంటే మించి ఈ వీళ్ళు హెల్తీగా ఉండటానికి, బాగా ఉండటానికి 1/2 kilometer నడిస్తే మంచిది రోజు. మా అమ్మాయిని ముందు నుంచి ఏసీలో పెంచాం కాబట్టి ప్రతి చోట ఏసీ ఉండాలి అట్లా అనుకుంటే హెల్త్ పాడవు, అసలే మోసం. కొద్దిగా 1/2 kilometer నడిస్తే చాలా మంచిది కదా. సో దాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అదే మీరు అంతే అపరూపంగానే పెంచుకుంటారు, చాలా మంచిగా పెంచుకుంటారు, కానీ అట్ ద సేమ్ టైం దే షుడ్ బి టఫ్. వాళ్ళ జీవితంలో నిలబడేట్టు ఉండాలి, అన్ని సమస్యలు తట్టుకునేటట్టు ఉండాలి. ఏదైనా సరే 10 kilometers నడిచిపోయేట్టు ఉండాలి, నడిచేట్టు ఉండాలి. సో అది అండర్స్టాండింగ్ లేకుండా ఆ బస్సులో మాట్లాడి, కాలేజీ వాళ్ళు మాట్లాడి గందరగోళం అవుతారు. మీరు డిస్టర్బ్ అయ్యి, వాళ్ళు డిస్టర్బ్ అయ్యి, ఇదంతా సేమ్ వే. ముందే చెప్తున్నా నేను, హాస్టల్లో కొద్దిగా ఎక్కువ మంది ఉంటారు, ఉండాల్సిన దానికంటే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మేము ఇంత ముందు రోజుల్లో బాగా ఉండే, అదే మంచిగా ఉన్న రోజుల్లో తక్కువ మంది రీజనబుల్ దానికి ప్రిపేర్ చేసాం హాస్టల్ని.
కానీ ఇప్పుడు ఈ కరోనా అంటాం వల్ల ఎక్కువ మంది వెళ్తున్నారు. ఇప్పటికప్పుడు మేము బిల్డింగ్లు కట్టలేము. మీరు వీలైనంత వరకు మీ చుట్టాల వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి పంపించండి. లేకపోతే పిల్లలు హాస్టల్లో ఎట్లా ఉండాలనేది నేర్పడు. దీస్ ఆర్ ద 2 things. అయితే ఇంటర్మీడియట్ హాస్టల్లో వాళ్ళ నీళ్ళు లేకుండా శుభ్రం లేకుండా అట్లా ఉండదు, రీజనబుల్ గానే ఉంటుంది. కానీ కొంచెం ఎక్కువ మంది ఉంటారు. అయితే నా పర్సెప్షన్ కూడా మీరు కూడా మారాలి, పర్సెప్షన్ మార్చాలి. అంటే ఆలోచన ధోరణి మార్చాల్సింది ఏంటంటే, హాస్టల్ అంటే మీకు ఉండే ఐడియా ఏంటి? దేనికి ఉంటారు హాస్టల్లో? తినడానికి, పడుకోవడానికి, అంతే కదా. హాస్టల్ దేనికి? తినడానికి, నిద్రపోవడం. కానీ హాస్టల్ అది కాదు ముఖ్యమైన ఉద్దేశం. హాస్టల్లో ఉండటం నలుగురితో ఎట్లా జీవించాలో అది నేర్చుకోవడానికి, కోఆపరేటివ్ లివింగ్. ఈ పిల్లలందరినీ 4 ఏళ్ల తర్వాత నేను బయట ఇళ్లలో పంపిస్తారు, వేరే ఫ్యామిలీకి పంపిస్తారు. అన్ని ప్రాబ్లమ్స్ ఎట్లా అడ్జస్ట్ అవటం తెలియకపోతే కదా. అమ్మ నాన్నతోనే జీవితం అంతా గడవదు కదా, వాళ్ళతో అడ్జస్ట్ అయితే సరిపోదు కదా. బయట వాళ్ళతో కూడా అడ్జస్ట్ అవ్వడం నేర్పాలి. అవును, నిజమే. రూమ్ లో ఉన్నప్పుడు ఇంకొక అమ్మాయి సోప్ వాడుతుంది, ఇంకొక అమ్మాయి టవల్ వాడతారు, ఇదంతా ఉంటుంది. బట్ వాళ్ళు కన్విన్స్ చేయాలి, నాది అట్లా చేయబాకు ఇట్లా అని. మీరు ఆ పిల్లలు వాళ్ళతో జీవించడం నేర్చుకోవాలి. లేకపోతే ఆడపిల్లలు ప్రత్యేకంగా అందరూ బయట ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళే. మీ ఇంట్లో లాగా మీలాగా అందరూ ఉండరు ప్రపంచంలో, ఉండరు కదా. సో వీళ్ళు వాళ్ళకి నేర్పాల్సిందే ఇట్లా మీరు ఇది. సో ఈ దీంతో పాటు మీరు ముఖ్యంగా ఇలా చెప్పినట్టు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు చాలా యాక్టివిటీస్ చేస్తారు. సాయంత్రం 4 4:30 కాలేజ్ అవుతుంటే ఒక్కోసారి 6, 7, 8 కూడా అవుతుంది. అండ్ చాలా చేస్తారు. మీకు ఏమనిపిస్తుంది తల్లిగా తండ్రిగా? అయ్యో అమ్మాయి వాడిపోయి వస్తుంది, లేకపోతే నలిగిపోయి వస్తుంది, లేకపోతే ఇంతసేపా అది ఇది అనిపిస్తుంది. కానీ అట్లా ఎవరు పని చేస్తే నలిగిపోరు, వాడిపోరు. పని చేస్తే గట్టి పడతారు. సింపుల్ అయితే పని చేస్తే ఎవరు పాడవరు. మీరు ఊరికి అపోహది. ఈ పని అంటే మొద్దుగా చేయటం కాదు, ఒక క్రియేటివ్ గా బాగా చేయిస్తారు, చాలా ప్రోగ్రామ్స్ పెడతారు. దానికి మీరు వాళ్ళు ఫోన్ చేసి ఇంకా పంపించలేదంటే, అది చేయలేదంటే, ఇది చేయలేదంటే వాళ్ళు డిస్కరేజ్ అవుతారు, పిల్లలు డిస్కరేజ్ అవుతారు. వాళ్ళకి అవ్వాలి బాగా. అంటే మొద్దుగా ఇంటర్మీడియట్ లాగా అదే చదువు అట్లా కాదు, అన్ని యాక్టివిటీస్ చేయాలి. చేయడానికి చాలా టైం అవసరం. ఇప్పుడు ఎవరైనా పనిచేస్తే ఏం కాదు. నాకు ఇప్పుడు 70 ఏళ్ళు, నాతో పాటు చదువుకున్నాడు, పనిచేసిన అందరూ రిటైర్ అయ్యి ఒక 7 నెలల క్రితమే పని మానేశారు. వాళ్ళందరికీ జబ్బులు వచ్చింది. కానీ నేను ఒకరోజు కూడా కరోనా టైం అప్పుడు కూడా పని మానేది, నాకేం రాలేదు. ఓన్లీ థింగ్ నేను ఏం నమ్ముతానంటే, నేను గొప్పవాడిని అని అనుకోను. నేను పని చేస్తున్నాను కాబట్టి, యాక్టివ్గా ఉన్నాను కాబట్టి, ఏదో రకంగా తిరుగుతున్నాను కాబట్టి, ఏదో రకంగా ఎండలోకి వెళ్తున్నాను కాబట్టి నాకు పెద్ద ఏమీ అవ్వలేదు. పిల్లలు కూడా అంతే, వాళ్ళు గట్టిగా అవ్వాలి, స్ట్రాంగ్ అవ్వాలి. సో ఇది 5వది. మీరు పేరెంట్స్కి చాలా ఎక్కువ చెప్తున్నారు అనుకుంటా, కానీ ఇవన్నీ అవసరం ఆడపిల్లలు కాబట్టి. మీరు వాళ్ళ మీద ట్రస్ట్ ఉంచాలి, నమ్మకం ఉంచాలి. ప్రతి చిన్నదానికి వాళ్ళని అనుమానిస్తూ ఉంటే, వారికి చిన్న ఇది కూడా ఇదిగా ఉంటే, కాపలా కాస్తుంటే వాళ్ళు ఎక్కువ సార్లు ఇబ్బందులు పడతారు. యూ హ్యావ్ టు ట్రస్ట్ దెమ్. మీరు నమ్మాలి. నేను చెప్తాను తర్వాత పిల్లలకు కూడా చెప్తాను పిల్లలు ఎట్లా ఉన్నారు. సో అది చాలా తక్కువ అవుతుంది. అది నమ్మకం లేకపోతే, మీకు నాకు నమ్మకం లేకపోతే, మీకు పిల్లలకి నమ్మకం లేకపోతే జరగదు. ఆ ట్రస్ట్ మీద అవ్వదు డెవలప్మెంట్ అంతా. ట్రస్ట్ లేకుండా ఏది అవ్వదు. సో మన ఎవరో ఐఎం ఆంధ్రబాద్ మేనేజ్మెంట్ దీని వచ్చి నాతో ఏదో MOA రాసుకుంటా, నేను నిన్నటి నుంచి చూస్తున్నాను మిమ్మల్ని, మీరు ఎప్పుడు నవ్వుతానే ఉన్నారు, ఎట్లా సాధ్యమవుతుంది ఈ ఇన్స్టిట్యూషన్ మీద అని అడిగాడు. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ బిహైండ్ దిస్? అవును, నిన్న పొద్దున్న నుంచి చూస్తాను ఉన్నాను,
మీరు 40 ఇన్స్టిట్యూషన్ మేనేజ్ చేస్తున్నారు, 66 మంది పిల్లలు మేనేజ్ చేస్తున్నారు, ఎట్లా అవుతుంది ఇదంతా? హాయిగా ఉన్నారు ఎప్పుడు చూసినా అని. ఓన్లీ థింగ్ నేను చెప్పాను అంటే వాళ్ళ మేనేజ్మెంట్ భాషలో చెప్పాలి కదా, ఇట్ ఈస్ ద ట్రస్ట్ ఆఫ్ ద పీపుల్. నేను మా దగ్గర పనిచేసే ప్రిన్సిపాల్స్ని టీచర్ని నమ్ముతాను. వాళ్ళని ప్రతి నిమిషం అనుమానిస్తే, ప్రతి నిమిషం ఇది చేస్తే నాకు మనశ్శాంతి ఉండదు. వాళ్ళు సరిగ్గా చేయలేదు, నేను ఇన్స్పెక్టర్ అయిపోతా, పోలీస్ సైడ్ అయిపోతా, అంతేగాని మంచి ఎడ్యుకేషన్ ఇస్తే అమరు. నేను నేరుగా పోలీస్ వాళ్ళని అవ్వడం నాకు ఇష్టం లేదు, ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. ఐ ట్రస్ట్ పీపుల్. పోలీస్ వాళ్ళని పాపం వాళ్ళ జాబ్ వాళ్ళది, వాళ్ళు వేరు. కానీ మనం పిల్లల్ని మనం నమ్మాలి. ఈ 4-5 మళ్ళీ చెప్తున్నా, సరే ఫీజు పే చేస్తారు. రెండోది మీరు డిస్కరేజ్ చేయడం ఆపండి. వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నారో లేదో, ఏమి ఇబ్బందులు ఉన్నాయో కనుక్కోండి. మూడోది వాళ్ళు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మిగతా వేరే డెవలప్ అవడానికి నిందా చెప్పినట్టు కమ్యూనికేషన్స్ కానీ అవన్నీ, సో వాళ్ళని వేరే మాట్లాడుకుంటుంటే మంచిది. తర్వాత చిన్న చిన్న ఇష్యూలు ఉంటే దాన్ని సానుకూలంగా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ 4-5 అంశాలు మీరు తల్లిదండ్రులుగా, అందుకని మనం అందరం ముగ్గురు కలిసి చేస్తేనే ఇది బాగా అవుతుంది. నార్మల్గా ఇనాగరేషన్ అంటే ప్రతి కాలేజీలో, ఎంత పెద్ద కాలేజీలో అయినా ఫంక్షన్ అట్లే ఉండదు, మాట్లాడుకోవడం ఉండదు. ఓన్లీ ఫీజులు కట్టడం, మీరు వెళ్ళిపోవడం ఉంటుంది. కానీ దానివల్ల 4 ఏళ్ళ పాటు మేము అందరూ సఫర్ అవ్వాల్సింది. నాకు ఒక రకమైన అండర్స్టాండింగ్ ఉంటే వీళ్ళు ఇందుకు చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, ఇందుకు దీని పర్పస్ ఇది అంటే మీరు కూడా సరిగ్గా అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. దిస్ ఇస్ ఇట్. సో అమ్మాయిలు, సో మరోసారి మీకు అభినందనలు. మీరు ఎంసెట్ క్వాలిఫై అయ్యి ఇంజనీరింగ్ కోర్సు. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే చాలా ముందు, అన్నిటికంటే ముందు మీకు ఏదైనా లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. అంటే ఇప్పుడు మీరు అందరినీ నేను అడిగాను అనుకోండి, ఎందుకు చదువుతున్నారు, ఎందుకు కాలేజీకి వస్తున్నారు అంటే మీరు ఏం చదువుతారు? మా అమ్మ నాన్న ఊరుకోరు కాలేజీకి వెళ్ళకపోతే అందుకని వస్తున్నాం అంటారు. సరే, మీరు ఎక్కువ బాగా చదువుతున్నారు, ఎందుకు చదువుతున్నారు, బాగా ఎంత కష్టపడి ఎందుకు చదువుతున్నారంటే మా టీచర్ తిడతాడు చదవకపోతే, మా అమ్మ నాన్న ప్రోగ్రెస్ కార్డు తిడతారు, అందుకని నేను చదువుతున్నాను అంటే గట్టేశ్వరలా చదువుతున్నాను అని అంటారు. నేచురల్గా ఇది కరెక్ట్ ఆన్సర్ కదా. మీ అమ్మ నాన్న తింటారు కాబట్టి మీరు కాలేజీకి వస్తున్నారు, అట్లానే మీ టీచర్లు తింటారు కాబట్టి చదువుతున్నారు కూర్చొని. తెలిసి కానీ అది కాదు చేయాల్సి. మీకంటూ ఒక లక్ష్యం ఉండాలి, మీకంటూ ఒక గోల్ సెట్ అవ్వాలి. ఆ లక్ష్యము అవ్వటానికి మీరు మీ పరిస్థితి, మీ ఇంటి పరిస్థితి అవగాహన వచ్చుంటుంది. వాటి నాకు తెలుసు చాలా మంది 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండి వచ్చే ₹1,00,000 మీకు 50,000 60,000 మీరు ఒక్కడ ఖర్చు పెడతారు, మిగతా వాళ్ళందరూ 40,000. నాకు తెలుసు చాలా మంది తల్లులు వాళ్ళు 2 చీరలతోనే సంవత్సరాలతో కలిపి మీకు 4 జతల బట్టలు కొనిస్తున్నారు. నాకు తెలుసు ఒక చిన్న దుకాణం 50,000 ఆదాయం వస్తుంది. వాళ్ళు ఇంకా మీకు ఏదన్నా ఎవరికైనా ఇంట్లో డబ్బు వస్తే నలుగురిని అడగాల్సిన పరిస్థితి, మీ అందరూ మీకు డబ్బు ఉండదు. ఏదైనా ఫంక్షన్ చేయాలంటే ఇంకొక 10 మంది అప్పు, లేకపోతే ఒక్కొక్కసారి ఏదైనా జీతాలు ఆలస్యమైతే ఈ మామూలు బియ్యాల సరుకులు కూడా పక్కన అడిగే పరిస్థితి. ఇది చాలా మంది పరిస్థితి. ఈ పరిస్థితికి భగవంతుడు తిట్టుకున్నా ప్రయోజనం లేదు, లేకపోతే ఇంకా ఏం చేసినా ప్రయోజనం. ఈ పరిస్థితి, ఈ దారిద్ర్యము, ఇట్లాంటి పరిస్థితి, ఈ డబ్బుల కోసం చూసుకునే పరిస్థితి నా జీవితంలో ఉండకూడదు. నా జీవితంలో ఇట్లాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. అందుకని నేను ఇంత పెద్ద ఉద్యోగం తెచ్చుకోవాలి, కనీసం 7 లక్షలు 10 లక్షలు ఉద్యోగం తెచ్చుకోవాలి. అప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడతా,
అంతేకాదు నా ఫ్యామిలీ అంతా నెక్స్ట్ లెవెల్కి బెటర్ లెవెల్కి వెళ్తుంది. అంతేగాని గవర్నమెంట్ సహాయం చేసినా ఏమవుతుంది, భర్త గారు సహాయం చేసినా ఏమవుతుంది, లేకపోతే ఇంకోళ్ళు అప్పటికప్పుడు మీరు అడిగితే ఏదో బతిలో పెడితే ఇచ్చింది ఏమీ ఉపయోగపడదు. పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ ఏంటి? పర్మనెంట్గా సొల్యూషన్ ఏంటి అంటే ఎస్, మీరు ఈ 4 ఏళ్ళు బాగా కష్టపడి, బాగా రాత్రి వాళ్ళు కష్టపడి ఇష్టంగా అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి నిమిషం అది గుర్తు రావాలి. నా జీవితం, నా ఫ్యామిలీ ఇది ఈ పరిస్థితి ఎప్పటికీ ఉండకూడదు. ఈ అడుక్కునే పరిస్థితి, ఎవరో దయదలిచి ఇచ్చే పరిస్థితి ఉండకూడదు. ఏదో బతిలో పెడితే ఇచ్చింది ఏమీ ఉపయోగపడదు. పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ ఏంటి? పర్మనెంట్గా సొల్యూషన్ ఏంటి అంటే ఎస్, మీరు ఈ 4 ఏళ్ళు బాగా కష్టపడి, బాగా రాత్రి వాళ్ళు కష్టపడి ఇష్టంగా అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి నిమిషం అది గుర్తు రావాలి. నా జీవితం, నా ఫ్యామిలీ ఇది ఈ పరిస్థితి ఎప్పటికీ ఉండకూడదు. ఈ అడుక్కునే పరిస్థితి, ఎవరో దయదలిచి ఇచ్చే పరిస్థితి ఉండకూడదు. ఎందుకు కాలేజీకి వస్తున్నాను అంటే నేను ఆ లక్ష్యం ఉంది, నేను మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి కాబట్టి కాలేజీకి వస్తున్నాను. ఎందుకు కష్టపడి రాత్రి వాళ్ళు చదువుతున్నాను అంటే నాకు మంచి ఉద్యోగం రావాలి, మంచిగా నిలబడాలి కాబట్టి నేను రోజు కష్టపడుతున్నాను. మిగతా వాళ్ళందరూ నిద్రపోతే నువ్వెందుకు చదువుతున్నావు అంటే నాకు మిగతా వాళ్ళందరికీ అవసరం నాకు తెలియదు, నాకు అవసరం చాలా ఎక్కువ ఉంది కాబట్టి నేను కష్టపడుతున్నాను. దిస్ ఈస్ ఆన్సర్, సేమ్ క్వశ్చన్స్, ఆన్సర్ వేరు. నీ కోసం, నీ బతుకు కోసం, నీ జీవితం గొప్పగా అందంగా ఉండటం కోసం యూ హ్యావ్ టు డూ దిస్. ఎస్, చాలా మంది తర్వాత మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు కూడా ఆ పిల్లల్ని. చాలా మంది అమ్మాయికి 15 లక్షల రూపాయలు ఉద్యోగం వచ్చింది. ఆ అమ్మాయి వాళ్ళకి ఏంటంటే మటన్ షాప్, మొత్తం 60,000 70,000 వస్తాయి సంవత్సరానికి. వాళ్ళ అమ్మ నాన్న పిలిచి అడిగితే ఎస్, అమ్మాయి 17 లక్షలు ఉద్యోగం. అలానే చాలా మందికి 7 లక్షలు వాళ్ళందరూ వస్తారు ఇప్పుడు. సో అట్లానే వైజాగ్లో 32 మందికి 34 మందికి 32 లక్షల రూపాయలు ఉద్యోగం వచ్చింది. సంవత్సరం 32 లక్షలు అంటే మీకు 100 ఎకరాల పొలం ఉంటే అంత డబ్బు వస్తుంది. సో దట్ ఈస్ వెరీ మచ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అయితే ఎస్, వాళ్ళ జీవితాలు ఎంత దుర్భరమైన చెప్తున్నా, అది ఆ స్ట్రెంగ్త్ ఉండాలి. ఒక అబ్బాయి వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్. వాడు ఎప్పుడు అంత ఇమాజిన్ వాడికి వచ్చింది. వాళ్ళని పిలిచి నేను అడిగా, ఏమయ్యా సంతోషం ఉందా? సంతోషం ఏంటి సార్, నాకు 32 లక్షలు ఇప్పుడు ఇస్తే నేను లెక్క పెట్టలేదు అన్నాడు. నేను ఎప్పుడు 10,000 కంటే ఎక్కువ లెక్క పెట్టలేదు సార్, 32 లక్షలు ఒకసారి ఇస్తే నేను లెక్క పెట్టలేదు అన్నాడు. దట్ ఈస్ ద హ్యాపీనెస్. ఇంకొక తల్లి అదంతా అయినందుకు బోర్ను ఏడ్చింది. ఆయన అదేంటి సంతోషం కావాలి కానీ ఏడుస్తున్నావు ఎందుకమ్మా అంటే ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. షీ లాస్ట్, ఆవిడ హస్బెండ్ పోయారు, పోతే ఒక పిల్లలు పెట్టుకొని బాగా చదివించుకుంది. ఆ ఊర్లో వాళ్ళు వేరువేరుగా మాట్లాడారు. అందుకని అవన్నీ ఆవిడకి గుర్తొచ్చినాయి. గుర్తొస్తే ఏడ్చేసింది ముందు. సరే నేను పని చేస్తాను, మీ ఊర్లో చాలా హోర్డింగ్స్ పెట్టిస్తాను, నీ ఫోటో మీ అమ్మాయి ఫోటో పెట్టేసి వాళ్ళందరికీ జ్ఞానం వస్తుంది అని చెప్పాను. ఎస్, నేను చేశాను ఆ పని. అట్లానే ఇంకొక ఫ్యామిలీ చిన్న ఫోటోషాప్ మిషన్ షాప్, మొత్తం 40,000 50,000 వస్తుంది సంవత్సరం మొత్తం మీద. అబ్బాయికి 25 లక్షలు. సో ఇది దిస్ ఈస్ హౌ యూ టు ఇంప్రూవ్. ఈ లక్ష్యం, మీ గోల్ అట్లా ఉండాలి, అట్లా సెట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఉన్నారు చాలా మంది. ఇప్పుడు మీరు ఇది కార్యక్రమం అయిన తర్వాత పిలుస్తారా, పిలిచిన తర్వాత మీరు అడగండి మీకు ఏం ర్యాంక్ వచ్చింది ఏంటి అని, వాళ్ళు చెప్తారు. సో
సో ఈ లక్ష్యం పెట్టుకుంటే అది మీరు దానికి అది నిద్రపోయేటప్పుడు అదే గుర్తు రావాలి, నడిచేటప్పుడు అదే గుర్తు రావాలి, తినేటప్పుడు అదే గుర్తు రావాలి. ఎవ్రీ టైమ్ టు రిమైండ్ దట్ అది మైండ్ లో అవుతుంది. అది దాన్ని మీరు రైట్ డైరెక్షన్ లో వెళ్తారు, మీకు తెలియకుండానే రైట్ డైరెక్షన్ వెళ్తారు. అది గుర్తు రావాలి. ఈ రోజు గుర్తు వచ్చి రేపటి మర్చిపోతే కాదు. ఎవ్రీ టైం మా నాన్న ఇంత కష్టపడుతున్నాడు అట్లా అవ్వకూడదు, మా అమ్మ ఇంత చిన్న పని చేస్తుంది అట్లా అవ్వకూడదు. సో ఐ టు డూ సంథింగ్ ఫర్ మై ఓన్, నా కోసం నేను ఆ ఫ్యామిలీ కోసం చేయాలి. అంత స్ట్రాంగ్ గోల్ ఉంటే, ఆ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉంటే ఎవడు ఆపలేదు. సరే, నెక్స్ట్ పార్ట్ మీకేమో అమ్మాయిలకి చెప్తాను. నెక్స్ట్ మీకేం డౌట్ వస్తుంది అంటే, సరే మీరు వచ్చి ఏం చెప్తున్నారు, ఇక్కడ కూడా వచ్చి ఏం చెప్తున్నారు, మీరు అంతా వాళ్ళందరూ మాకంటే చాలా తెలివైన అయి ఉంటారు, అంతే కదా. చాలా మంచి ఎంసెట్ ర్యాంకులు ఎన్ని వచ్చుంటాయి, జేఈ ర్యాంకులు వచ్చుంటాయి, అందుకని వచ్చుంటాయి అనుకుని ఉంటారు, అంతే కదా. సహజంగా ఎవరైనా చదువుకున్నాడు అదే అంటారు, చదువుకున్నాడు కూడా అదే అనుకుంటారు. చాలా తెలివైన అయి ఉంటారు కాబట్టి వాళ్ళకి వచ్చి ఉంటుంది. అదేం కాదు. ఆ 34 మందిలో 12 మంది ఎంసెట్ లో ఏ ర్యాంకు రాకుండా మేనేజ్మెంట్ సీట్లో చేరారు. 1,00,000 ర్యాంక్ కూడా రాదు. నేను నమ్ముతాను, ఇదంతా నమ్మాల్సిందే నిజం. కాబట్టి 12 మంది వాళ్ళకి ఎంసెట్ లో ఏమీ ర్యాంక్ రాలా. మీకన్నా 30,000 40,000 ఏదో వచ్చింది, వాళ్ళకి ఏ ర్యాంక్ రా. ఏ ఎన్ఐటి వాడికి రాలేదు, ఏ యూనివర్సిటీ వాడికి రాలేదు, ఎవరికి రాలేదు. పక్కనే ఆంధ్ర యూనివర్సిటీ ఉంది వైజాగ్ లో, వాళ్ళకి అందరూ చేరేదంతా 4,000 రూపాయల ర్యాంక్ కార్డే చేస్తారు. ఒక్కడు కూడా రాలేదు, ఒక్కడు 30 లక్షల రూపాయలు ఉంటారు. చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నారు అంటే వాళ్ళు దే డోంట్ హ్యావ్ ద క్లారిటీ. అది మనం ఏం చేయాలి అనేది మనకి క్లియర్ గా ఉండాలి. రోడ్డు కనబడినట్టు కనబడాలి మీకు కానీ మాకు కానీ అందరికి. దాన్ని ఇట్ ఇస్ పాసిబుల్. సో వాళ్ళకి ఎవరికి 12 మందికి ర్యాంకులు రాలేదు, మిగతా వాళ్ళందరికీ 10,000 ర్యాంక్ నుంచి 25,000 30,000 ర్యాంక్ మధ్యలో ఉన్నారు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఏ ఎన్ఐటి వాడికి కూడా రాలేదు. ఇన్ని కొన్ని వచ్చినాయి, 5-6 మందికి వచ్చి, ఇంతమందికి రాలేదు. ఏ యూనివర్సిటీ వాడికి కూడా రాలేదు. మంచి కాకినాడ యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీకి రాలేదు, ఆంధ్ర యూనివర్సిటీ రాలేదు. ఏంటి ప్రత్యేకంగా మీరు అట్లా అంత డిటర్మిన్డ్ గా అంత పట్టుదలతో ఎస్ చేస్తే సాధ్యమవుతుంది. అదే అమ్మాయికి నేను ప్రత్యేకంగా చెప్పేది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. మీరు మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసుకోవాలి. ఈ యూనివర్సిటీ ఎగ్జామ్ ఈ మార్కులు కాకుండా మీరు ఒక 4-5 అంశాల్లో చేయాలి. ఇలా నేను చెప్పినవి కాకుండా ఒకటి వేరే కొత్త కోర్సు చదవాలి. అవి ఫ్రీగానే అవుతాయి. ఎన్పిటిఎల్ కోర్స్ అని వేరే దగ్గర నుంచి 2-3 సర్టిఫికేట్లు ఉండాలి. దాంతో పాటు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి, దాన్ని విపులంగా వివరించగలగాలి. దాంతో పాటు కోడింగ్ స్కిల్స్, వాటికి కూడా వరల్డ్ లెవెల్లో సర్టిఫికేట్స్ ఇస్తారు. ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇవన్నీ మీ సీనియర్స్ చేశారు. అంటే జేఎన్టీ సర్టిఫికేట్ ఒకటే పట్టుకొని వెళ్ళి 10th క్లాస్ సర్టిఫికేట్ లాగా, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ లాగా నాకు ఉద్యోగం అంటే ఎవడెవడు. ఆ జేఎన్టీ సర్టిఫికేట్ తో పాటు ఇంకొక 5-6 సర్టిఫికేట్లు ఉండాలి. అది మీ ప్రొఫైల్, అది మీ రెస్యూమ్. నేను ఇందులో ఎక్స్పర్ట్, ఎస్ ఐ డిజర్వ్ ద జాబ్. అందరికి 1,00,000 మంది ఇంటర్వ్యూ చేస్తే 1,99,000 మందికి ఆ జేఎన్టీ సర్టిఫికేట్ ఒకటే ఉంటుంది. సో వాట్ ఈస్ ద యూస్? దాంతో పాటు ఇంకొక 4-5 సర్టిఫికేట్లోనే ఉండాలి. ఉంటుంది, సాధ్యమవుతుంది. డోంట్ ఫియర్ ఆఫ్ ఇట్. మేము చేయగలము. అది తర్వాత
ఇది మిగతా పిల్లలు కూడా చెప్తారు ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయాలని. వాళ్ళ ర్యాంక్ కూడా అడగండి. ఇక్కడ డయాస్ మీద కాకపోయినా మీకు ఏ ర్యాంక్ వచ్చింది, 7 లక్షలు వచ్చిందని రాకండి. సో వాళ్ళు చెప్తారు. సో అది తర్వాత మీరు ఆ సర్టిఫికేట్తో పాటు మిగతా మంచి అందరితో, ఫ్యాకల్టీతో, స్టూడెంట్స్తో పాజిటివ్ టెంపర్మెంట్ అది అలవాటు చేస్తుంది. మన వాళ్ళందరికీ అలవాటు ఉండదు. అంటే ఎవరినైనా పక్కన తినటం మనకు సంతోషం, పక్కన చిన్నగా చూడటం మనకు చాలా సంతోషం, పక్కన క్రిటిసైజ్ చేయడం చాలా సంతోషం. అది కాకుండా సో పక్కన మంచితనాన్ని చూడటం చేత కావాలి. అప్పుడు మీరు గ్రోత్ బాగుంటుంది. మీరు చూస్తారు ఇంటర్వ్యూలో మీరు ఎట్లాంటి వాడు అని డైరెక్ట్గా చూస్తారు. సో అది మీ ఫ్యాకల్టీ గురించి అడిగారు అనుకోండి, నేను ఊరినే ఉదాహరణ అంటే ఎవరో 4 ఫ్యాకల్టీలో ఒకటి బాగా చెప్పరు, అదంతా కాకుండా మా ఫ్యాకల్టీ బాగా చెప్పండి అన్నారు. అంటే 3 బాగా చెప్తున్నారు, ఒకళ్ళు బాగా చెప్పట్లేదు. మీరు ఎంతసేపు ఏది కనపడుతుంది, బాగా చెప్పడానిదే కనపడుతుంది, అదే చెప్తారు. వాళ్ళు చెప్పేది 4లో 3 ప్రమాణం చెబుతారు సార్, ఒకళ్ళు అంత నచ్చదు అంటే సంథింగ్. మీ అమ్మ నాన్న గురించి చెప్పుకున్నారు, వాడేదో మీ రెస్ట్రిక్షన్, మీ సేఫ్టీ కోసం కొన్ని రెస్ట్రిక్షన్. మా నాన్న ఒక పెద్ద క్రూరుడు, మా అమ్మ ఒక మహా గయ్యాడి. అంటే హౌ యు హావ్ అండర్స్టూడ్ దెమ్. మీరు వాళ్ళని ఎట్లా అర్థం చేసుకున్నారు? మీ సేఫ్టీ కోసం, మీ మంచి కోసం వాళ్ళు కొద్దిగా చూసుకుంటూ ఉంటారు. మీరు ఎట్లున్నారు, ఎక్కడున్నారు, బాగున్నారా లేదా. దానికి మీరు గయ్యాడు అయిపోతుంది, ఇదైపోతారా? హౌ యు థింక్ ఆఫ్ అదర్స్, మీ ఫ్యాకల్టీ, మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్, అది అలవాటు చేసుకోవాలి. అది ఒకరోజు పరీక్ష పెట్టి వచ్చేది కాదు, మీ జీవితానికి అలవాటు అవ్వాలి. దట్ ఈస్ వాట్ పీపుల్ లైక్ ఇట్ అంటే అది అవసరం. 4వది పిల్లలకి మీకు ఎవరు మాట్లాడరు, అయినా నేను అది ఓపెన్ చేస్తున్నాను. మీ తల్లిదండ్రులు మాట్లాడరు, మీరు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. మీరు టీనేజ్లో ఉన్నారు, కరెక్ట్గా టీనేజ్లో ఉన్నారు, మంచి ఎడాల్సెంట్ పీరియడ్లో ఉన్నారు, మంచి వయసులో ఉన్నారు. కాబట్టి మీరు సినిమాలు చూస్తారు. వీటన్నింటి బ్యాక్గ్రౌండ్, ఒకవైపు వయసు, ఇంకోవైపు సినిమాల బ్యాక్గ్రౌండ్లో మీకు కొద్దిమంది కన్నా ఈ లవ్ ఇవు అదంతా ఉండదు. సహజం, చాలా అరణ్యంగా సహజంగా ఉండదు. పడి ఆ లవ్ మాట్లాడటము, వాళ్ళతో ఫోన్ మాట్లాడటం ఇదంతా అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మెరిట్ ఏముండదు. దయచేసి ఎవరైనా ఆ స్టేజ్లో ఉంటే మీరు దాని నుంచి బయటకు రావాలి. దాని నుంచి బయటకు వస్తేనే మీకు మిగతాన్ని సాధ్యమవుతాయి. లేకపోతే మీరు మనసులో అనుకొని, మీ తల్లిదండ్రులు మీరు మనసులో అనుకొని అసలు ఒకళ్ళకి బాధపడతా ఇదైపోతా ఉంటే ఎప్పటికీ ఇదవరు. మీరు యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్. ఎట్లా సార్ నాకు లవ్ అంటే ఇష్టం, మీరు లవ్వే వద్దంటారా? ఎస్, యూ హ్యావ్ టు లవ్, బట్ యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్. ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ జీవితాన్ని మీరు ప్రేమించుకోండి. నిజంగా వాళ్ళ ఇష్టమైతే ఈ 4 ఏళ్ళు బాగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడితే, మీకు సంపాదన ఉంటే, ఎస్, మీ తల్లిదండ్రులు ఈజీగా కన్విన్స్ అయిపోతారు. వాళ్ళు ఏం చెప్పలేదు. అది లేకుండా, మీకు ఏది లేకుండా, ఏ ఆధారం లేకుండా, ఏమీ లేకుండా దీంట్లో పడిపోయారు అంటే యు ఆర్ లాస్ట్. మొత్తం జీవితం కోల్పోయినట్టు. మీరు ఎవరి మీద ఆధారపడి బతకాల్సి వస్తుంది. వాళ్ళు ఎట్లా చేస్తారో మనకు తెలియదు. మీరు సినిమాల్లో చూసేదంతా ఏంటి అంటే, సినిమాలో అన్ని స్టోరీలు అదే. మీరు ప్రేమిస్తారు, తల్లిదండ్రులు వద్దంటారు, తర్వాత పెళ్లి అవుతుంది. ఆ పెళ్ళిన తర్వాత ఏమైందో ఎవడో ఏ సినిమాలో చూపించడు కదా. ఎంతమంది నాశనం అయిపోయారు, ఎంతమంది దుఃఖంగా అయిపోయారు, ఎంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, ఏ సినిమాలో చూసి. దట్ ఈస్ ఇట్. కాబట్టి మీరు లవ్కి కాదండి. ఎనీబడీ హ్యాస్ టు లవ్. ఐ హ్యావ్ టు లవ్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు లవ్ మై ఫ్యాకల్టీ, ఐ హ్యావ్ టు లవ్ మై స్టూడెంట్స్, ఐ హ్యావ్ టు లవ్ మై ఇన్స్టిట్యూషన్. నేను కాదంటున్నా.
బట్ వాట్ ఈజ్ ఇట్, ఎప్పుడు ఏం చేయాలనేది చూడాలి. మీరు నిజంగా ఎవరైనా ఇష్టం ఉంటే సో అది మీరు బాగా చదువుకొని మీ కాళ్ళ మీద నిలబడి ఎస్ మీ వాళ్ళని మీరు ఒప్పించాలి. మీరు కంపెనీ వాళ్ళని ఒప్పించినప్పుడు మీ తల్లిదండ్రులు ఎందుకు ఒప్పించలేరు? ఇట్స్ పాసిబుల్. కానీ ఈ టైంలో ఇంత డెవలప్మెంట్ ఉండే టైంలో మీరు దాంట్లో పడిపోయారంటే మీరు పెద్ద సుడిగుండంలో పడిపోయారు. అది మీకు తెలియకుండా, అది నార్మల్గా ఉంటుంది కానీ పెద్ద సుడిగుండంలో ఉన్నారు. అమ్మాయిలు ప్రత్యేకంగా చెప్తున్నాను, అది ఎవరు ఓపెన్ చేయలేదు. మీ అమ్మ నాన్నలు ఎప్పుడు మాట్లాడరు, మీతో టీచర్లు ఎప్పుడు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మిమ్మల్ని మీరు ప్రేమించండి, మీ కెరీర్ని ప్రేమించండి, మీ జీవితాన్ని ప్రేమించండి. ఆ తర్వాత వేరే వాళ్ళని ప్రేమించడం తర్వాత డిఫరెంట్గా చూడొచ్చు. సో ట్రై టు పోస్ట్ పోన్ ఇట్. ఎనీబడి ఆ స్టేజ్లో ఉంటే దాని నుంచి ఎట్లా బయటకు రావాలనేది చూడండి. తర్వాత ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా ఒక మాట, మీరేం చేస్తారంటే నార్మల్గా ఈజీగా గుర్తుపట్టచ్చు. ఎవరన్నా అమ్మాయి చాలాసేపు గడేసుకొని 2 గంటలు 3 గంటలు మాట్లాడుతుందంటే దేర్ ఇస్ ఎ ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం ఉంది, నేను చూడకుండా మాట్లాడుతుంది అంటే. సో మీరు అది గుర్తుపట్టచ్చు. గుర్తుపట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ విషయాన్ని రచ్చ చేస్తారు, కొట్టి తిట్టి అన్నీ చేసేస్తారు. దీని తోడు మీరు చుట్టాలను పిలిచి పంచాయతీ పెట్టి గోల చేసేస్తారు. ఇట్ ఇస్ నాట్ ద థింగ్. ఏమవుతుంది ఇది, అది అట్లా చేస్తే వాడు బయట రారు. వాళ్ళు పడుదల అంతా అయిపోయి ఏదైనా చేసుకోవటము, బయటకు వెళ్ళటము, మీకు చెప్పకుండా ఏదో చేయటము, ఏదో చేస్తారు. డోంట్ డూ దట్. అది సినిమాలో జరుగుతుంది. సినిమాలు అంటే మనం చూడటానికి ఆనందంగా ఉంది కాబట్టి అట్లా చూస్తారు. అట్లా కాదు. తల్లిగా తండ్రిగా పిల్లలు తప్పు చేస్తారు, పొరపాటు చేస్తారు. సో రాంగ్ ట్రాక్లోకి వెళ్తారు. మనం వాళ్ళని గమనించి దగ్గరికి తీసుకొని వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలి. నీకు ఇష్టం వచ్చిందే చేస్తానమ్మా, నీకు ఇష్టం వచ్చినట్లే చేస్తాను, కానీ నీకు ఇంకా మెచ్యూరిటీ రావాలి, నీకు ఇంకా వయసు పెరగాలి, నీకు ఇంకా ఆలోచన ధోరణి పెరగాలి, నన్ను నమ్ము అని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. అంతటితో కాకుండా మీరు అదే అంతటితో అవ్వదు. నేను ఉపన్యాసం చెప్తే మీరు ఉపన్యాసం చేస్తే వాటిని మారిపోరు. అంతటితో దాంతో పాటు మీరు వాళ్ళని సరిగ్గా ఎంగేజ్ చేయాలి. ఒక 20 రోజులు 4 రోజులు మీతో పాటు షాపులు తీసుకెళ్తాం, మీతో పాటు ఏదైనా యాక్టివిటీ తీసుకెళ్తాం, మీతో పాటు ఉంచడం. వాళ్ళకి టైం లేకుండా బిజీగా ఉన్నాడు. ఆ లోపల మీరు షో ద రిక్వైర్డ్ లవ్ ఫర్ దెమ్. వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో నాన్న ఎప్పుడు తిడతాడు, అమ్మ ఎప్పుడు తింటుంది, ఇంకో తిడతారు, అందరు తిడతారు. ఎవరో ఒకళ్ళు నువ్వు బాగున్నావు అంటారు, అది లవ్ అనుకుంటారు. అవును, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి చూడ ఎట్లా జరిగింది. ఆ అమ్మాయి లవ్ చేసింది, వాళ్ళ కమ్యూనిటీ, వాళ్ళు ఇంకో కమ్యూనిటీ, అంతా వాళ్ళు డిస్టర్బ్ అయిపోయి అంతా అయిపోయారు. చివరికి పల్లెమే అంత లవ్ చేసి చేయండి అని చెప్తే చివరికి నువ్వు చూడు, నువ్వు మాట్లాడన్నారు. నేను అబ్బాయి మాట్లాడితే ఏంటయ్యా బాబు నీ పరిస్థితి అంటే, పర్లేదు సార్ చేసుకున్నా పర్లేదు నేనేమనుకోను, నేనే బాధపడినా. ఇదమ్మా అబ్బాయి పరిస్థితి, మరి నువ్వేమో ఎంత లవ్ చేసావు అని అంటే అబ్బాయికి మెలకలు అంటే అబ్బాయికి చెప్పాను, మెలకలు ఉంది అబ్బాయికి, నువ్వు చూసుకున్నావా అని. లేదు సార్, ఏం లేదు సార్, మీరంతా ఇదంతా అవ్వకుండా ఉండడానికి మీరు అంతా అబద్ధం ఆడుతున్నారు నాతో, నన్ను కూడా అబద్ధం ఆడుతున్నారు, కాదమ్మా చూసుకోవాలి. సరే మళ్ళీ మీటింగ్ ఏర్పాటు చేశారు. నిజమే మెలకలు ఉంటే సరే ఏదో అయిపోయి వద్దనుకున్నా, వేరే బాగుంది. తర్వాత 3-4 ఏళ్ల తర్వాత నేను అడిగాను అమ్మాయిని, ఎందుకమ్మా అట్లా చూసుకోకుండా ఎట్లా లవ్ చేశారు ఏంటంటే, అమ్మాయి ఇప్పుడు అందంగా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు అంటే, సార్ అంతలో మా ఇల్లు పరిస్థితి మీకు తెలుసు కదా, మా అమ్మ ఎప్పుడు పూజలో ఉంటుంది, మా నాన్న ఎప్పుడు నన్ను వాచ్ చేస్తా, నన్ను సస్పెక్ట్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు నేను మాట్లాడను, అదే పరిస్థితి. ఎవరు నన్ను ఫస్ట్ టైం నా జీవితంలో పీజీ వచ్చేదాకా నువ్వు అందంగా ఉన్నావని ఒక అబ్బాయి అన్నాడు, అంతే. దట్ ఐ కాల్ ఇట్ లవ్. ఎవ్వరు అన్నా ఇంతవరకు నువ్వు అందంగానో బాగున్నావు అని. సో అది నేను ప్రేమ అంటున్నాను అంతే. అందుకని మనం వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ లవ్ ఫర్ ద చిల్డ్రన్ ఆల్సో, తల్లిదండ్రులుగా.
నువ్వు మంచిగా చదువుతావు, మంచిగా చేస్తావు. ఎప్పుడు మనం తిట్టే హక్కే ఉంది, నాకు తెలుసు, తిట్టడానికి హక్కు ఉంది. దాంతోపాటు కొద్దిగా మంచిగా చేస్తావు, బాగా చేస్తావు, నీకేం నేనున్నాను అనే ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. చేస్తే అప్పుడు పిల్లలు బాగవుతారు. నాకు బాగా మా మంచి ఫ్రెండ్ పొలిటికల్ చాలా ఇంపార్టెంట్ పిల్లలు, వాళ్ళ అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ప్రాబ్లం పడితే ఈయన ఏమంటాడు, అంతా ఆయన వెనక రౌడీలు గెడవలు ఉన్నారు, నేను చంపిస్తానంటాడు. నేనన్నాను, ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్ని క్రిమినల్ ప్రాబ్లం చేస్తున్నామంట, బాబు చంపించండి ఫాటింగ్ చేసి అందు మీ అమ్మాయి కన్విన్స్ చేసి నేను లేకపోతే నేను మాట్లాడతానంటే కన్విన్స్. అయితే నాకు 4 రోజులు పట్టింది, అది వేరే విషయం. కన్విన్స్. నాకు మాట విన్నప్పుడు వాళ్ళ తండ్రికి ఎందుకు వినడు, ఆయన ఓపిక లేదు, చంపడానికి ఓపిక ఉంది, కానీ పిల్లల్ని కన్విన్స్ చేయడానికి ఓపిక లేదు. నేను బయటపడి కదా, నేను చేయగలిగినప్పుడు ఓన్ ఫాదర్ వై కాంట్ యు డూ ఇట్ అంటే ఇది చాలా కాంప్లెక్స్ ప్రాబ్లమ్ అని నేను ఇంతసేపు చెప్తున్నాను. ఇది ఇష్యూ చెప్పుకోలేము మనం, బయటికి ఎవరికి చెప్పుకోలేము అది. సో అది పిల్లలు ట్రస్ట్ ఇవ్వండి, మంచిగా చూసుకోండి, మంచిగా ప్రేమించండి, వాళ్ళు ఎంకరేజ్ చేయండి. మీతో పాటు 2-3 నెలలు తిప్పితే వాళ్ళు చాలా వరకు మర్చిపోతారు, చాలా వరకు బెటర్ అవుతారు. చెప్పాలి ఈ మధ్యలో అథారిటేటివ్ కాకుండా ప్రేమగా చెప్పాలి. దిస్ ఇస్ ఇట్. అయితే మీరు ఈ పిల్లలు మీరు లక్ష్యం మంచిగా పెట్టుకోవాలి, దానికి సరిపడా మీరు ఎక్స్ట్రాగా ఈ జేఎన్టీ సర్టిఫికేట్తో పాటు మిగతా చేయాలి. తర్వాత మీరు ఈ ఎమోషనల్ ప్రాబ్లంలో ఉండకూడదు. ఈ లవ్ అనేది ఎమోషనల్ ప్రాబ్లం, మన మనసు పోగొట్టుకోకూడదు. సో చేస్తే మీరు నిజంగా నిలబడితే, గట్టిగా నిలబడితే నో బడీ కెన్ స్టాప్ ఇట్. ఇప్పటిదాకా మీకు అంశం రాదు కాబట్టి నువ్వు తెలియదక్కువాడు, నువ్వు పనికిరాను అంటారు. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అది ఒప్పుకోను. మీరు అందరూ తెలియనండి, మీరు అందరూ బాగా చేయగలరు, మీరు అందరూ బ్రహ్మాండంగా మంచి ఉద్యోగాలు చేస్తారు. మీకు కానీ మీ తల్లిదండ్రులు కానీ 3-4 లక్షల రూపాయల ఉద్యోగం వస్తే సరిపోతుంది, సంతోషం. కానీ నాకు మాత్రం సంతోషం కాదు. అదే సార్ దేనికి సంతోషపడడానికి ఇంకా ఎందుకంటే నాకు ఎప్పుడు సంతోషం అంటే 7-8 లక్షల రూపాయలు మినిమం ఉద్యోగం వస్తేనే సంతోషం. అంతే, 10 లక్షల రూపాయలు ఉద్యోగం రావాలి, అప్పుడే సంతోషిస్తా. అవునా, సాధ్యమవుతుంది. ఇప్పుడైతే ఒక 30 మంది 40 మందికి సాధ్యమవుతుంది. ఇంకొక ఈ సంవత్సరమే ఇప్పుడు ఫైనల్ ఇస్తున్న పిల్లలు, ఈ సంవత్సరం ఇంకో 40 మందికి అట్లా వస్తుంది అనుకుంటున్నాను నేను. మీరు వచ్చేసరికి దాదాపు 50-60% పీపుల్కి 7 లక్షలు 8 లక్షలు ఉద్యోగం రావాలి. మీరు 20 ఎకరాలు ఎంత సంపాదిస్తారో అంత రావాలి, అంతే. అందరిలాగా అన్ని కాలేజీలాగా అన్ని యూనివర్సిటీలో 3 లక్షల రూపాయల ఉద్యోగం వచ్చింది, ఓ బ్రహ్మాండం చేశారని నేను అనుకోను. 7-8 లక్షల రూపాయల ఉద్యోగం వస్తేనే బాగా చేస్తాం అనుకుంటా, అంతే. సో మరి చాలాసేపు చెప్పాను, సమ్మరైజ్ చేస్తాను. సో మీరు మరి ఒకసారి మీ అందరికీ ఈ కోర్సు తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నమ్మకానికి, మీ దేనికి పిల్లలందరికీ హృదయపూర్వక అభినందనలు. మీరు ఈ ఇంటర్మీడియట్ 10th క్లాస్ వల్ల కాకుండా మీరు దీంట్లో మల్టిపుల్గా చేయాలి, అన్ని రకాలుగా చేయాలి. ఏమేమి చేయాలంటే నాలెడ్జ్ ఉండాలి 50%, కమ్యూనికేషన్ ఉండాలి 20%, ఒక 10% టీమ్ స్పిరిట్, ఇంకో 10-20% క్రియేటివిటీ, సృజనాత్మకం. ఈ 4 ఉంటే 100% ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రావాలి, పాస్ అవుట్ అన్నది కావాలి, ఉద్యోగం రావాలి, మీరు నిలబడాలి, మీ తల్లిదండ్రులు నిలబడాలి. సో దీనికి తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది నిరుత్సాహపరచకుండా ప్రోత్సహించండి. తర్వాత రెగ్యులారిటీ ఉండేటువంటి చూడండి. చిన్న వాటికి మీరు డిస్టర్బ్ అయ్యి పిల్లల్ని డిస్టర్బ్ చేయబాలి. పిల్లలు మీరు చేయాల్సింది మీరు మంచి లక్ష్యాన్ని ఏర్పాటు చేయరు. ఇది నాకు ఇంతకంటే తక్కువ ఉద్యోగం, ఇది రావాల్సిందే అని పట్టుబట్టి దానికి సరిపడా మీకు ఎక్స్ట్రా సర్టిఫికేట్ కోర్సులు, ప్రోగ్రామింగ్ స్కిల్స్ అవన్నీ నేర్పుతారు, అవన్నీ చేయండి, వాళ్ళే నేర్పుతారు. దానికి తోడు మీరు ఎమోషనల్గా డిస్టర్బ్ అవ్వాలి. ఈ వయసు మీకు 1 సంవత్సరం దాటిపోతే మళ్ళీ సెకండ్ ఇయర్ చివరిలోకి వచ్చేసరికి మళ్ళీ మీరు నార్మల్గా అవుతారు. ఏది మంచి ఏది చెడు అంతా అవుతారు. ఈ 1 సంవత్సరం దాటాలి. ఈ 18 ఏళ్ళు 19 ఏళ్ళు వస్తే మీకేం ప్రాబ్లం ఉండదు. మిమ్మల్ని మీరు ఎట్లా చూసుకోవాలో మీకు తెలుసు. ఈ 18-19 ఏళ్ళ మధ్యలోనే ఈ ప్రాబ్లం అంతా వస్తుంది. 1.5 year ఉంటుంది.
అందుకని సైకలాజికల్ గా కూడా ఈ పీరియడ్ ని అడాలసెంట్ పీరియడ్ అంటారు. ఈ పీరియడ్ ని పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అంటారు. చాలా కాంప్లెక్స్ పీరియడ్ ఇది. ఏది మంచో ఏది చెడో తెలియదు. చాలా ఎనర్జీ ఉంటుంది, దాన్ని మీరు ఉపయోగించుకోవడం రాదు. ఇది సహజం, నాకైనా అందరికీ ఉంటుంది. సో ఇది జస్ట్ క్రాస్ అయిపోతే మీరేం తప్పులు చేయరు. సో మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మా పిల్లలు మీరు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. మీ అందరూ బ్రహ్మాండంగా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.